వీఆర్ పాఠశాల ప్రాంగణంలో సరికొత్త ఉత్సాహం నిండింది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పెద్ద కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా సైకిల్ తొక్కుతూ సందడి చేయడమే కాకుండా కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నారాయణ గ్రూప్ తరపున 6 కోట్ల రూపాయల సొంత నిధులతో ఏకంగా 10,000 హీరో బ్రాండ్ సైకిళ్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూర మాట్లాడుతూ తొలి విడత వారం రోజుల్లోనే 7,000 సైకిళ్లను విద్యార్థులకు అందజేయబోతున్నామని, ఇటీవల కురిసిన వర్షాల కారణంగానే ఈ పంపిణీ కాస్త ఆలస్యమైందని తెలిపారు. మంత్రి నారాయణ తన చిన్నతనంలో వీఆర్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మధ్యాహ్నం భోజనం కోసం నడుచుకుంటూ వెళ్లి ఎదుర్కొన్న రవాణా కష్టాలను గుర్తు చేసుకుని నేటి తరంలో ముఖ్యంగా బాలికలు పాఠశాలల నుంచి మధ్యలోనే డ్రాప్ అవుట్ కాకుండా సురక్షితంగా బడికి చేరుకోవాలనే విశాల ఆశయంతోనే ఈ సైకిళ్ల పంపిణీ ప్రణాళికను రూపొందించామని వివరించారు. All the best. Thank you, Ma. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సింధూర నారాయణ. నేను మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు విఆర్ గ్రౌండ్స్లో పిల్లలతో కలిసి 9th క్లాస్ పిల్లలతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు నారాయణ గారు ఎంత చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చారో. ఆ చిన్న కుటుంబం నుంచి పైకి రావడానికి ముఖ్యమైన రీజన్ ఆర్ ద ఓన్లీ రీజన్ ఎడ్యుకేషన్. చదువు మీద ఒక్కటే డిపెండ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోకపోయినా తను ఫస్ట్ పర్సన్, మా ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ టు బి ఎడ్యుకేటెడ్ ఇస్ నారాయణ గారు. 5 మంది పిల్లల్లో తనే పెద్దవాళ్ళు కాబట్టి తన మీద ఎంతో బాధ్యత ఉండింది. అది మా నానమ్మ గారి ప్రోత్సాహంతో తను చదువుకోకపోయినా కూడా చదువు ద్వారానే ఫ్యూచర్లో జాబ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇంకేమైనా చేయాలనుకున్నా పాసిబుల్ అని తను ఎంతో తనకున్న 5 మంది పిల్లల్ని ఒకరిని డాక్టర్ని చేశారు, ఒకరిని ఇంజనీరింగ్ చేశారు, ఒక చేత పిహెచ్డి చదివించారు, అలాగే ఇంకొక చేత డిగ్రీ ఒక మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యేటట్టు చూశారు. అలాగే నారాయణ గారిని డిగ్రీలో ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండిట్లోనూ గోల్డ్ మెడలిస్ట్ సాధించేంత వరకు ఆమె నిద్రపోలేదు. అలా చదువు మీదే డిపెండ్ అయ్యి తను చదవడమే కాకుండా తర్వాత మళ్ళీ అదే తను చదువుకున్న కళాశాల విఆర్ కాలేజ్లోనే ఇమీడియట్గా లెక్చరర్గా జాయిన్ అవ్వడం, తర్వాత చిన్న ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ, నేను మీకు చెప్పనక్కర్లేదు. ఒక చిన్న ట్యూషన్ క్లాసెస్ నుంచి, కోచింగ్ సెంటర్ నుంచి, తర్వాత కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి పెట్టి ఈరోజు 23 స్టేట్స్లో, మన దేశంలోని ఇండియాలోని 23 స్టేట్స్లో 6,50,000 పైగా స్టూడెంట్స్కి అద్భుతమైన ఎడ్యుకేషన్ ఒక ఎఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వడం అన్నది జరుగుతోంది. అఫ్కోర్స్ తను ఒక 10-15 ఏళ్ళగా ఆర్గనైజేషన్లో లేకపోయినా తను స్టార్ట్ చేసిన గ్రూప్ని తను ఇచ్చిన డైరెక్షన్లో నేను కానివ్వండి, అలాగే మా హస్బెండ్ పునీత్ గారు కానివ్వండి, అలాగే మా చెల్లెలు షర్ని కానివ్వండి, మేమందరము కలిసి తను ఇచ్చిన డైరెక్షన్లో శ్రమయేవ జయతే అనే మా లోగో ఏదైతే ఉందో, మేము నమ్మే పద్ధతి ఏదైతే ఉందో, కేవలం హార్డ్ వర్క్తోనే ఏదన్నా సాధించగలం
అన్నది నమ్మి మేము మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు బిజినెస్ని డెవలప్ చేయడమే కాకుండా సొసైటీకి మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తిరిగి చదువు కానివ్వండి లేకపోతే వేరే యాక్టివిటీస్ కూడా మనీ ఇవ్వాలని మేము అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడు మాకు ఇంత ఆపర్చునిటీ రాలేదు. లక్కీగా నారాయణ గారు ఒక మున్సిపల్ మినిస్టర్ అయినప్పటికి కూడా తనకేంటంటే తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంతో తన మైండ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అది యాక్చువల్ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇక్కడ పిల్లలు కూడా నా పక్కనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ తెలియాలి. తను విఆర్ హై స్కూల్లో చదువుకున్నారు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు, అంటే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ అనేది ఉండేదండి. ఆ లంచ్ బ్రేక్లో ఒకప్పుడులాగా, అంటే ఇప్పుడులాగా ఆ రోజుల్లో క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు కాదు. అలాగే మా ఫ్యామిలీకి అంత స్తోమత కూడా లేదు, అంటే క్యారేజీలు కట్టించి ఇచ్చే అంత స్తోమత లేదు. సో విఆర్ కాలేజ్ నుంచి మా ఇల్లు ఎక్కడో హర్నాథపురంలో ఉండేది. ఆ 1 అవర్లో ఇక్కడి నుంచి హర్నాథపురంకి తను మాకు తన స్టోరీ చెప్పేటప్పుడు నడిచెళ్ళి అక్కడ తినేసి వచ్చి మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినేసి తర్వాత మళ్ళీ రాత్రి పగళ్ళు కష్టపడి హోంవర్క్లు చేసుకొని ప్లస్ ఎక్స్ట్రాగా మెటీరియల్ చదువుకొని, అఫ్కోర్స్ తనకి లక్కీగా కొంతమంది మంచి టీచర్స్ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తను ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన, ఇంకా చెప్పాలంటే బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన మా తాతగారు ఒక నార్మల్ బస్ కండక్టర్ అయినప్పటికీ కూడా కొంతమంది మంచి ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల తను కష్టపడడం అన్నది జరిగింది. తనకి మంచి గైడెన్స్ ఇవ్వడం అన్నది జరిగింది.